రామాయణం 19వ దినం అరణ్యకాండ. రావణుడు మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గర రథంలో దిగారు. అప్పుడు ఆ మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది. దాని మీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్ల కలువ రంగులో సగం ఎర్ర కలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకు ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది గంతులేసుకుంటూ ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ అటు ఇటు పరుగులు తీస్తూ అక్కడున్న మృగాల దగ్గరికి వెళ్తూ మళ్ళీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మారీచుడు మిగతా మృగాల దగ్గరికి వెళ్ళేసరికి అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పువ్వులు కోస్తుంటే ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి, రామ లక్ష్మణ, మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి అనింది. రామ లక్ష్మణులు వచ్చాక సీతమ్మ వాళ్ళతో, ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశారా? ఎంత అందంగా ఉందో! సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు అని సీతమ్మ ఆ మృగాన్ని గురించి వర్ణించబోతుండగా వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు. శంకమానః తూతం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ తం ఏవ ఏనం అహం మన్నే మారీచం రాక్షసం మృగం. అన్నయ్య, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి భుజించాడు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అన్నాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంకా మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో, ఆర్యపుత్ర, నా మనసుని ఈ మృగం హరిస్తోంది. నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపజేసినట్టు ఒంటి మీద రత్నాల లాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ జింక కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం! మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంకా కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళిపోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకువెళ్దాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపజేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి, అబ్బా ఏమి మృగం వదినా అంటాడు. అత్తగారులు అందరూ చూసి, అబ్బా ఏమి మృగం అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే దాని చర్మాన్ని ఒలుచుకొని లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే ఎంత బాగుంటుందో. రామ, నేను స్త్రీని కావడం చేత ఏదన్నా కోరిక కలిగేటప్పటికీ భావంలో వ్యక్తిగత ఏర్పడుతుంది. ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే అని మంకు పట్టినట్టు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమి అనుకోకండి అనింది. అప్పుడు రాముడు లక్ష్మణుని వంక చూసి, లక్ష్మణ, మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే తీసుకురాను అని నేను ఎలా అనగలను? అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే దాన్ని శరీరాన్ని అయినా తీసుకువస్తాను.
మీ వదిన చెప్పినట్లు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది. దీని అర్థం ఏంటంటే చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే ఈ రెండూ మాయే అని అర్థము. ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడే అయితే నేను వాటిని సంహరిస్తాను. లక్ష్మణ, చాలా జాగ్రత్త సుమ. ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికి దాని వెనుకాల వెళ్ళాడు. జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనబడి మాయమవుతూ మందలలో కలిసిపోతూ అటు ఇటు పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కసారి ఇక్కడే కనబడుతున్నాడు, కానీ రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనబడతాడు. సరే అని రాముడు అప్పటిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమైపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటు ఇటు తిప్పుతూ ఆ మృగం మళ్ళీ కనబడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరం అని రాముడు అనుకొని ఒక త్రాచుపాము లాంటి బాణాన్ని కోదండానికి సంధించి బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రము నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడు ఆ మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులో నుంచి నీరు బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా మారీచుడి శరీరం నుంచి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజ స్వరూపంతో పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకు వచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకు వచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కదా అని బెంగ పెట్టుకొని అక్కడున్నటువంటి 2 మృగాలను సంహరించి వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి హా సీత, హా లక్ష్మణ అనే కేక సీతమ్మ చెవిన పడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి, చూడవయ్యా, మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు, హా సీత, హా లక్ష్మణ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు అని అనింది. అప్పుడు లక్ష్మణుడు, వదిన, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదం రాదు అని అన్నాడు. తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి, నాకు ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమశత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనబడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతు విని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి, ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక రాముడికి సేవ చెయ్యడానికే వచ్చిన వాడివి అయితే రాముడు అరణ్యంలో హా సీత, ఆ లక్ష్మణ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కూర్చోగలవా? నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరిగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు అనింది. తన 2 చేతులతో సీతమ్మకి అంజలి ఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు, దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒక ప్రక్క,
మా అన్నయ్య ఒక పక్క ఉన్న ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమం ఏమిటో నాకు తెలుసు. వదిన, ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు. అరిచినది మాయామారీచుడు. అన్నయ్య అరవలేదు. నా మాట నమ్ము. న సస్ తస్య స్వరో వ్యక్తం న కచ్చిత్ అపి దైవతః గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః. నేను యథార్థం చెబుతున్నాను. అది అసలు మా అన్నయ్య అరపే కాదు. మాయావి అయిన వాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోనికి వెళ్తావు. అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు. అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయామృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్లే ముందు వదినని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. ప్రతి క్షణాన్ని శంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తే అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిల్చున్నాను తప్ప నేను అన్య బుద్ధి కలిగిన వాడిని కాదు. వదిన, నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న కరదూషణలతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు అన్నాడు. అప్పుడు సీతమ్మ, నాకు అర్థమయ్యిందిరా మహాపాపి, క్రూరాత్ముడా. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ధృవపరుచుకోవడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కానీ నువ్వు ఒక విషయం తెలుసుకో. ఇందీవర శ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అనింది. అప్పుడు లక్ష్మణుడు, ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాల. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు. నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది అని అన్నాక 2 చేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని, వదిన, నువ్వు ఇవాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు. కానీ నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకు ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు. భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి అనడానికి నీకు అర్హత ఉంది. కానీ నన్ను ఇన్ని మాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు. వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక ఓ వనదేవతలారా, మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించదరుగాక. వదిన, నేను రాముడి దగ్గరికి వెళ్తున్నాను. నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాలు వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అమ్మా, నేను మళ్ళీ తిరిగొచ్చి మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా అన్నాడు. అప్పుడు సీతమ్మ, పాపిష్టివాడా, నువ్వు ఇంకా వెళ్లకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను.
కదులుతావా కదులవా అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది. అప్పుడు ఆ లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడి కంటికి కనబడనంత దూరానికి వెళ్ళాక ఆ రథం నుండి కిందికి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి ఒక పిలక పెట్టుకొని యజ్ఞోపవీతం వేసుకొని ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి రాశీభూతమైన తేజస్సుతో పరివ్రాజక సాధువు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చేయకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది. అలా ఆ రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు పచ్చని పట్టు చీర కట్టుకొని పద్మం వంటి ముఖంతో, పద్మముల వంటి చేతులతో, పద్మాల వంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా? నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అంటూ సీతమ్మని కేశముల నుండి పాదముల వరకు ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు నువ్వు నా మనసుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీ వంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకు ఉన్నావు? అయ్యయ్యో, ఇది చాలా క్రూరముగాలు ఉండే అరణ్యం. ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి. అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి అన్నాడు. ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దగ్గరకు వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ తనని తాను పొగుడుకుంటూ ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడే వాళ్ళలాగా ఆనాడు రావణుడు మాట్లాడాడు. కానీ సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కానీ ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చింది. సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోవడానికి సిద్ధపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు. అప్పుడు ఆ సీతమ్మ, నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని, రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడిని పెళ్లి చేసుకున్న తర్వాత మనుషులు అనుభవించే భోగములనన్నింటినీ అనుభవించాను. సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసము చేయడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు. మమ భర్త మహాతేజ వయసా 25 18 హి వర్షాని మమ జన్మని గణ్యతే. అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు అని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వు ఎవరు అని అడిగింది. అప్పుడా రావణుడు, సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకొని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గర నుంచి ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు. అందుకని నీ కోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే నిన్ను పట్టమహిషిని చేస్తాను.
నువ్వు నా భార్యవి అయితే 5,000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు. సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ, రావణ, నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని పర్వతాన్ని కదపడం ఎలా చేత కాదో అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహం లాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప నీ వంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కొర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీస్తున్నవాడు ఎంత అజ్ఞానో. పెద్ద రాయిని మెడకి చుట్టుకున్న సముద్రాన్ని ఈదుదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. సూర్యచంద్రులని చేతితో పట్టుకొని ఇంటికి తీసుకువెళ్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉంది అని చెప్పింది. అప్పుడు ఆ రావణుడు, నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి ఆ కుబేరుడిని లంకాపట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానము తెచ్చుకున్నాను. నాకు కానీ కోపం వచ్చి కనుబొమ్మలను ముడేస్తే ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి రాజ్యం లేక అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి? నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవు. నేను చిటికన వేలుతో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు? నీ అదృష్టము. నా కన్ను నీ మీద పడింది. నన్ను నువ్వు పొందు అని గర్వంగా అన్నాడు. అప్పుడు సీతమ్మ, కుబేరుడి తమ్ముడివి అంటావు, 10 మంది నిలదీసేటట్టు ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు వేయడం లేదా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? పద్దాక రాముడు పనికమాలిన వాడు అంటున్నావు. మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? రాముడు వచ్చే వరకు అలా నిలబడి చూద్దాము అనింది. అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంతా పెంచి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మెరిసిపోతున్నాడు. ఆకాశం నుండి దిగివచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడు ఆయన, నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు? నిన్ను ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళిపోతానో చూడు అని అపారమైన కామంతో కన్ను మిన్ను కానక భయపడుతున్న సీతమ్మ దగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటి వరకు ఎవరికీ కనబడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదికి దిగింది. ఆడత్రాచు పాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ రథంలో బలవంతంగా తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఆయన రథాన్ని బయలుదేరు అనేసరికి ఆ రథం బయలుదేరింది. ఆకాశ మార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ, రామా రామా, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది? ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామా,
నీ భార్యని ఇవాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కదా లక్ష్మణ. సర్వకాలములయందు రాముడిని అనుసరించి ఉండేటటువంటి వాడా నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయము నీకు తెలియదు కదా. రక్షించండి రక్షించండి అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తుంది. అలాగే ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియజేయండి అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తోడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే 20 బాహువులతో ఆడత్రాచును తొక్కినట్టు నొక్కి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే అక్కడ చెట్టు మీద కూర్చుని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడు ఆ జటాయువు దుష్టుడైన ఓ రావణ, నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీని చేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కానీ, అర్థంలో కానీ, కామంలో కానీ ఎలా ప్రవర్తించాలి అని అనుమానం వస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికి మాలిన వాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా? నా ప్రాణములు ఉన్నంత వరకు నువ్వు సీతమ్మని తీసుకువెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రములు అంటే ఏంటో చూద్దువు అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తన మీదికి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు ఆయన మీదికి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణములు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నాయి. ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేశాడు. తర్వాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగాయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళీ ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడు ఆయన తన వాడి ముక్కుతో ఆ రథసారథి శిరస్సు కోసేశాడు. తన కాళ్ళ గోళ్లతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కింద పడిపోయాడు. అలా పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ శంఖలో దూర్చి పట్టుకున్నాడు. ఇది చూసిన జటాయువుకి ఎక్కడ లేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. రావణుడికి మళ్ళీ ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడు ఆ రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదికి వస్తున్న జటాయువు యొక్క 2 రెక్కలని కాళ్ళని నరికేశాడు. అప్పుడు ఆ జటాయువు ఒంట్లో నుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడు ఆ జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగోలించుకొని ఏడ్చింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని చూసి రావణుడు, జటాయువు కోసం ఏడుస్తావే రా అని సీతమ్మ వెనుక రావణుడు పరుగు తీశాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని చెట్లని కౌగలించుకుంది. అప్పుడు ఆ రావణుడు అక్కడికి వెళ్ళి
చెట్లని లతలని కౌగలించుకుంటావే రా అని ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవహరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడు ఆయన తన దివ్య నేత్రంతో చూసి, ఒరే, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూట కట్టుకున్నావురా అన్నారు. రావణుడు సీతమ్మ జుట్టు పట్టి ఈడ్చుకొని తెచ్చి తన తొడల మీద కూర్చోబెట్టుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. అటు ఇటు తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఒడిసి పట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు. అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు. ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కింద పడిపోయాయి. ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది. తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరములు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి అందులో తాను ధరించిన నగలని మూట కట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్పవేయకుండా ఆ 5 వానరములు ఈ దృశ్యాన్ని చూశారు.